గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అవని ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ సంతోష్ పుద్దా గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం, థ్యాంక్ యూ. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ స్టూడియో సిబ్బందికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోష్ గారు, మామూలుగా భగవంతుడు ఎవరు అని అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తూ ఉంటారు. అసలు భగవంతుడికి రూపం అనేదే లేదు అని కొంతమంది చెప్తారు. భగవంతుడు ఎవరో కాదు మనమే అని కొంతమంది చెప్తూ ఉంటారు. భగవంతుడు లేడు అంటారు, ఉన్నాడు అంటారు, అంతటా ఉన్నాడు అంటారు. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మీ ఉద్దేశం ప్రకారంగా అసలు భగవంతుడు అంటే ఎవరు? నిజంగా భగవంతుడు ఉన్నాడా? ఓకే మేడం, థ్యాంక్ యూ, వెరీ గుడ్ క్వశ్చన్. సో ఈ సృష్టి మొత్తము ఒక శక్తితోటి, ఒక చైతన్యంతో ఉన్నది. మనం భగవంతుణ్ణి అణున ఉన్నాడని అంటాం. మన సమస్త శాస్త్రాలు ఏం చెప్తాయంటే, జగత్తులో ఒక గుండు పిన్ను పట్టని ప్లేసు లేదు అని సమస్త శాస్త్రాలు చెప్తున్నాయి. అదంతే, భగవంతుడు లేని ప్లేసు, గుండు పిన్నీసు పట్టని ప్లేస్ కూడా లేదు అని చెప్తున్నాయి. అంటే మనం ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సముద్రంలో నీటి బిందువు లేకుండా ఎట్లుంటుందో ఈ జగత్తులో భగవంతుడు లేని ప్లేస్ లేదు. ఇక అంతే, సాధ్యపడదు, ఇంకా అది ఫిక్స్. సో భగవంతుణ్ణి దర్శించాలంటే ఈ వ్యక్తి భగవంతుడు అయిపోవాలి. అది అసలు ఎవరు భగవంతుని దర్శించుకోవాలి. భగవంతుణ్ణి దర్శించాలంటే, అంటే ఆయనను చూడాలంటే, ఎవరైతే భగవంతుని చేరుకునే స్థితిని, అంటే ఆ పూర్ణ స్థితిని చేరుకుంటారో వాళ్ళకు మాత్రమే భగవంతుడు అర్థమవుతుంది. మామూలు వ్యక్తులకు ఈ మాయలో భగవంతుడు అర్థం కాడు. సో ఇప్పుడు మనలో వెలుగు రూపంలో వెలుగు రూపంలో దర్శనం ఇస్తుంది. సో కొందరికి సహస్ర కోటి సూర్యుల వెలుగు ఎంత ప్రతిబింబం ఉంటుందో అంత పవర్ ఉంటుంది. అంటే భగవంతుని మూలం ఏమంటే, మనము ఒక దివ్యుడు అని పిలుస్తారు. మనం దివ్యుడు అని పిలవలేకుండా, అంటే ఆ భాషలో ఆ పేరును ఉచ్చరించడంలో మెల్లగా ఏమైందంటే దాన్ని భగవంతుడిగా మార్చబడ్డది. సో ఆ దివ్యుడు అనే నామాన్ని భగవంతునిగా మార్చేసినాం మనమే. సో దివ్యుడు అంటే పవర్, జగత్ అంతా అట్లా ఆ చైతన్యం అట్లా ఉన్నది. ఓకే. సో ఆ చైతన్యమే ఇన్ని రూపాలుగా ఈ జగత్ అంతా ఇలా మార్చబడతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అరటి పండు తిన్నారనుకో, ఓకే, తిన్న తర్వాత అరటి పండు ఏమైందంటే ఏమవుతుంది? మన డైజెషన్ అవుతుంది పొట్టలోకి వెళ్ళి. అసలు అరటి పండు ఉందా లేదా? ఎందుకుంటే తిన్న తర్వాత మాయమైపోతుంది, ఏడిపోయింది, మన కడుపులోకి వెళ్ళిపోతుంది, అది ఒక ఎనర్జీగా మారుతుంది. సో అరటి పండు ఏడిపోలే, అరటి పండు మార్చబడింది, దాని స్వరూపం మార్చబడింది. శక్తి ఉన్నదా లేదా? శక్తి రూపంగా కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక గ్లాస్ పాలు పోసాం అనుకో, నీళ్ళు ఎక్కడికి పోలే, నీళ్ళు అక్కడే ఉన్నాయి. నీళ్ళ యొక్క స్వరూపం పాలగా మారింది. సో భగవంతుని చైతన్య స్వరూపమే ఇన్ని రూపాలుగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మీరన్న ఈ జ్ఞానం ఉన్న వాళ్ళే భగవంతుని దర్శించగలరు అని అన్నారు కదా, మరి ఆ జ్ఞానం ఎలా వస్తుందంటారు? ఆ జ్ఞానం సాధన వల్ల, ఆధ్యాత్మిక మళ్ళీ గురువుల దగ్గరికి పోయి సజ్జన సాంగత్యం తెలిసి ఆ భగవంతుని చేరుకునే మార్గాలలో ప్రవేశించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నామస్మరణ ఉంది, ఎక్కువ జపము నామస్మరణతోటి ఎక్కువ భక్తి యోగంలో ఉన్నారు జనాలంతా. సో నామస్మరణ వల్ల ఏం జరుగుతుంది అంటే, పదే 24 గంటలు ఆ వ్యక్తి నామస్మరణ జపించడం కాదు, నామస్మరణ మీద జపించడంతో పాటు ఆ యొక్క శబ్దం మీద మనసు లగ్నమైనప్పుడు, ఒక నాగుపాము పుట్టలో ఉన్న పాము బయటికి రావాలంటే ఆ నాదం ఎట్లా ఉచ్చరిస్తుంటే ఆ నాదానికి దగ్గర పాము బయటకు వచ్చి ఎట్లా నాట్యం ఆడుతుందో, సో నామస్మరణలో మన లోపల ఉన్న అన్ని దుర్గుణాలు క్షణక్షణం మెల్లగా రాలిపోతుంటాయి. ఇప్పుడు మీరన్న ఈ విషయం నాకు అర్థం అవ్వలేదండి. నామస్మరణ జపం చేయటానికి, మీరన్న నామస్మరణ మీద జపం చేయటానికి తేడా ఏంటంటే? అంటే మామూలుగా మంత్రం పఠించడం వేరు, మనసు ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు నేను నామస్మరణ చేస్తున్నా, ఓం శ్రీరామ దూతాయ నమః అంట, లేకపోతే ఓం నమ శివాయ అంట, నా మైండ్ ఎక్కడుంది? ఎక్కడో ఉన్నది.
సో శబ్దం మాత్రమే ఉచ్చరిస్తున్నా, కానీ మనస్సు శబ్దం మీద లేదు కదా. సో మనస్సు ఎప్పుడు శబ్దం మీద లగ్నం అవుతుందో, వ్యక్తిలో ఉన్న దుర్గుణాలన్నీ ఈ నాదానికి పాము ఎలా నాట్యం ఆడుతుందో, ఈ నామస్మరణలో మనిషి యొక్క దుర్గుణాలన్నీ రాలిపోతాయి. క్రమేపీ అన్ని క్షీణించిపోయినప్పుడు అన్ని గుణాలకు అతీతంగా ఈ వ్యక్తి మారుతాడు. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు దానికి అర్థము అంటే మనము శ్రద్ధతో చేయకపోవడము చేయటము అన శ్రద్ధ సబూరి అంటే ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, అంటే సమర్పణ భావం ఉండదు. ఓకే. సో చేస్తున్నాం అంటే చేస్తున్నాం, ఆహా. సో ఆ శ్రద్ధ పూర్ణంగా ఉండదు అనమాట. సో ఎప్పుడైతే అంటే మన మైండ్ డైవర్ట్ అవ్వకుండా మనం చేస్తున్న దానిపైన ఫోకస్ పెట్టి చేయటము మీరన్న రెండో విషయం. రెండో విషయం. ఓకే. సో ఇది భక్తి యోగంలో. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా నిజంగా నామస్మరణ చెయ్యాలని అనుకుంటాం, అది భక్తితో కానివ్వండి ఏదైనా కోరికతో కానివ్వండి. కానీ ఆ కూర్చున్న కాసేపట్లోనే అది మనం మనసు అనేది ఇక్కడ నిగ్రహం పెట్టలేకపోతూ ఉంటాము. పెట్టాలని కూర్చున్నప్పటికీ వేరే ఆలోచన చేయొద్దు అనుకున్నప్పటికీ పెట్టలేకపోతుంటాం. మరి ఇది ఎలా సాధ్యపడుతుందంటారు? అదే కదా సాధన. సాధన అంటే మీరన్న ఈ నామస్మరణ కంటిన్యూగా చేస్తూ ఉండటమేనా? మనస్సు నామస్మరణ ఉంచడమే. ఓకే. రెండు ఏకీకృతమై రెండు ఏకకాలంలో కొనసాగాలి. కొనసాగి అభ్యాసం చేస్తే ఈ వ్యక్తి పూర్ణత్వం పొందుతాడు. ఓకే. సో మళ్ళీ అన్ని మూలమే. భక్తి ఒకటే, జ్ఞానం ఒకటే, ధ్యానం అంతా మూలంలో మళ్ళీ అన్ని ఒకటే అవుతాయి. కానీ ధ్యానం డిఫరెంట్. ధ్యానం ఏంది అంటే, ఇప్పుడు ధ్యానం ఉన్నది, ధ్యానం టోటల్గా మనిషి విడివడిపోతాడు, అంటే గమనించడంలోకి వెళ్ళిపోతాడు. మనస్సు గమనించడంలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ. అంటే ప్రతిదీ అబ్జర్వ్ చేయటమా? ప్రతిదాన్ని ఏం అబ్జర్వ్ చేస్తుంది? ఇప్పుడు ధ్యాన పద్ధతులు రకరకాలుగా ఉంటాయి మేడం. అంటే సాధారణంగా ధ్యానం అంటేనే ఆలోచన రహిత స్థితిలో ఉండటము అంటారు. ధ్యాన స్థితి వేరు, ధ్యానం వేరు. ఏంటి వ్యత్యాసం? ధ్యాన స్థితి అంటే ఆలోచన లేకుండా వచ్చే స్థితిని ధ్యాన స్థితి అంటారు. సో ధ్యానం వేరు. మళ్ళా ధ్యానం అంటే మనం చేసే పద్ధతి, ఆ రూట్ను, అంటే ఆలోచన లేకుండా ఉండే స్థితిని చేరుకోవడానికి చేసేది ధ్యాన పద్ధతి. ప్రాసెస్ ఆ వేల పోవడం. సో ఆ ప్రాసెస్ లో రకరకాల పద్ధతులు ఉన్నాయి. మళ్ళా ఇప్పుడు బుద్ధుడు ఇచ్చింది శ్వాస మీద ధ్యాస ఉన్నది. ఒక్కొక్క గురువు ఒక్కొక్క పద్ధతిని ఇచ్చిరు మనకు. సో భగవాన్ నేనెవరు అనే ప్రశ్నను ఇచ్చిండు. ఇప్పుడు మనకు భగవద్గీత శ్రీకృష్ణుడు నాసాగ్రం మీద దృష్టి పెట్టమంటాడు, ఒక్కొక్కది ఒక పద్ధతిలో. సో సామాన్యంగా ఏ రకంగా చేసినప్పటికీ ఆ స్థితికి చేరుకోవటం అయితే సాధ్యమే, కానీ సాధన ద్వారా, సాధన చేయకుండా సాధ్యపడదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్వాస మీద ధ్యాస అనుకుందాం, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ అది అందరికి ఈజీ, కామన్ పీపుల్ కూడా ఈజీ. బుద్ధుడు ఇచ్చింది అది సింపుల్ కాబట్టి. ఇక్కడ మనసు ఏమవుతుందంటే, మామూలుగా ఏ విషయంలో కానీ మనస్సు ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. సో నామస్మరణలో మనసు ఉంటేనే మంత్రం జరుగుతుంది, మనసు లేకుండా మనసు జరగదు. మీరు ఏ ఇష్యూలో ఉన్నా మనసు ద్వారానే ఆ పరిస్థితిని చేరుకోవచ్చు. సో ధ్యానంలో ఏంటంటే మనస్సును గమనించడంలోకి వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస, ఇక్కడ మనసు ఏమవుతుందంటే శ్వాస వచ్చినప్పుడు పోయినప్పుడు వచ్చిపోయే శ్వాస మీద మనసు గమనించడంలోకి షిఫ్ట్ అవుతుంది. మనసు ఎక్కడుంది? గమనంలో ఉంది. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనసును చూడడంలోకి పంపిస్తున్నాం. మనసు ఎప్పుడైతే చూడడంలోకి పంపించినప్పుడు మనసు పని చేయడం ఆగిపోతుంది. 24 గంటలు మనస్సుకు గ్యాప్ లేకుండా పని చేయడం అలవాటు కదా, అంతే కదా. ఏ క్షణమైనా మనసు పని చేస్తూనే ఉంటుంది. ఇది ఒక కౌతులాగా ఉంటుంది. దాన్ని ఎట్లా అంటారంటే నిలకడ లేకుండా ఎప్పుడు కళ్ళుదాయిన కోతిలాగా అంటారు. ఆ కళ్ళుదాయిన కోతికి ఒక తేలు కుడితే ఎట్లుంటుంది? ఓకే. ఇంకా గందరగోళంగా ఉంటుంది. అంత గందరగోళంలో ఉన్న మనసును ఫస్ట్ టైం ధ్యానంలో వచ్చిన తర్వాత, ధ్యాన పద్ధతిలోకి అడుగు పెట్టినప్పుడు మనస్సును గమనించడంలోకి పంపిస్తున్నాం. ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి, ఇది సూక్ష్మంగా అర్థం చేసుకుంటే తప్ప అర్థం కాదు. మనస్సును గమనించడంలోకి షిఫ్ట్ అవుతుంది, అంటే పని చేస్తున్న మనస్సును గమనించడంలోకి పంపిస్తున్నాం. ఓకే. అంటే ఇక్కడ ఏంది? శ్వాస మీద ధ్యాస. ధ్యాస అంటే ఏంది? పెట్టడం, దృష్టి పెట్టడం.
దృష్టి అంటే చూడడం, గమనించడం. Hmm. అంటే ఇక్కడ గమనంలోకి వెళ్ళిపోతుంది మనసు. గమనంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓం శాంతి తీసుకుంటాం. ఓం శాంతి అంటే శివనేత్ర ఒక డాట్ పెట్టి దాన్నే ప్రత్యేకంగా చూడడం. సో ఇక్కడ శ్వాస మీద ధ్యాస ఏమవుతుందంటే మనసును గమనించడంలోకి ఎప్పుడైతే మనసు గమనించడంలోకి వెళ్ళిపోయిందో మనసు పని చేయడం ఆగిపోతుంది. ఇక్కడ మనసు ఆగిపోతుందిగా. ఎక్కడ ఉంది? గమనంలో ఉంది. గమనంలో ఉన్నప్పుడు మనసు పనిచేస్తుందా? లేదు. ఇప్పుడు అంటే అది దృష్టి పెట్టింది అన్న అది కూడా ఒక పనే కదా, అది మొత్తానికి ప్రాథమిక స్థితిలోకి రాలేదు కదా. లేదు, ఇది ప్రాథమిక దశ. ఇదే అభ్యాసం. ఇదే అంటే నేను మీకు స్టెప్ బై స్టెప్ వివరిస్తున్నా, ఇది అర్థమవుతుంది. ఇది ప్రాథమిక దశలో మనసు గమనించడంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే మనము చిన్నప్పటి సంది అంటే పుట్టినప్పటి సంది మన మనసు ఎన్నో చిత్రాలు, పొద్దున్న లేస్తే న్యూస్ పేపర్లు, టీవీ సీరియళ్ళు, ప్రపంచంలో ఉన్న సినిమాలు అన్ని మొత్తం నింపుకొని ఉన్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మంచిగా మనకు వాడుక భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఇప్పుడు మన హౌస్ ఉంటుంది కదా మేడం, మన ఇల్లు ఉంటుంది కదా. ఇల్లును ఒక 1 month లేకపోతే 1 month వదిలేసి లాగేసి మనం ఎట్టన్నా బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 1 month తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు ఎట్లుంటుంది? అంత బూజు పట్టేసి చెత్త ఉంటుంది కదా. సో ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ చేయాలి. చేయగానే ఏం జరుగుతుందో చెప్పండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఆ పని మొదలు పెట్టడంలో ఆ గృహంలో ఉండే వ్యక్తులు మొదలు పెడతారు కదా, అంటే నూకడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ కాగానే ఏం జరుగుతుంది? అందరు ఏమనుకుంటారు అంటే మెల్లగా క్లీన్ అవుతుంది అంటారు. క్లీనింగ్ కాదు, ఫస్ట్ మనం ఎప్పుడైతే మొదలు పెట్టగానే ఆ దుమ్మంతా లేచి ఇంకా గందరగోళం అవుతుంది. అంతేనా లేదా? అంటే ఒక 1 month మొత్తం స్టోరేజ్ ఉన్న స్టార్ట్ కాగానే ఇంకా గందరగోళం అవుతుంది, డస్ట్ అంతా లేస్తుంది. అది ఎప్పుడైతే కొనసాగుతుందో ఆ కొనసాగే క్రమంలో మెల్లగా క్లీనింగ్ అవుతుంది. సో లాస్ట్ ఎండ్ వరకు మనము చేస్తే తప్ప అది క్లీన్ జరగదు. సో ఒక్కొక్క గదిని క్లీన్ చేసుకుంటూ రావాలి. ఈ ప్రాసెస్ లో ఏం జరిగినా మనం ఓర్పుతో ఉండాల్సిందే. అంటే ఏం జరుగుతుందని? దుమ్ము లేస్తుంది కదా, దుమ్ము లేస్తుంది, మనకు అంటుకుంటది. ఓకే, ఇప్పుడు ఇది మన రెగ్యులర్ వాడుక భాషలో ఈ క్లీనింగ్ ఇది పక్కన పెడితే ధ్యానం విషయానికే వస్తే ఏం జరుగుతుంది అలా చెప్పండి. అదే చెప్తా, అంటే ఇది ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. అవును. అంటే వ్యక్తికి ప్రమాణం లేకుంటే గుడ్డుగా నమ్ముతున్నాం కదా. సో మనకు ఒక ప్రమాణం చూపించాలి. సో ఇప్పుడు ధ్యానంలో ఏమవుతుందంటే మనసు గమనించడంలోకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఆ ఇల్లును శుద్ధి చేసే ప్రక్రియలో దుమ్ము ఎట్లా లేస్తుందో మన లోపల చిన్నప్పటి సంది పేరుకపోయిన ఆలోచన యొక్క శక్తి బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఆ బయటికి రావడం స్టార్ట్ అయినప్పుడు మనకు హెడేక్ వస్తుంది, ఇంకా పెయిన్ వస్తుంది, బాడీ తట్టుకోలేని పరిస్థితులు వస్తాయి, ఇంకా పిచ్చెక్కిపోతుంది మైండ్. పిచ్చెక్కిపోయే క్రమంలో ఆలోచనలు ఒకేసారి అంటే అది ఆలోచనలు బయటికి వెళ్ళిపోయే ఒక దారి దొరుకుతుంది. మనసు ఆగిపోయింది కదా, లోపల ఉన్న చెత్త బయటికి వెళ్ళిపోతుంది. డోర్ ఓపెన్ అయింది ఆలోచనకు. ఆ డోర్ ఓపెన్ అయినప్పుడు బయటికి వెళ్ళిపోయే క్రమంలో ఒకేసారి పెద్ద వాల్ నింపితే నీళ్ళ ప్రవాహం ఎట్లుంటుందో మన ఆలోచనల యొక్క సమూహం బయటికి వెళ్ళిపోయే క్రమంలో మైండ్ మీద ఎఫెక్ట్ పడి ఎక్కువ పెయిన్ వస్తుంది. ఇగో ఇక్కడ ధ్యానం ఆపేస్తారు 90%. అంతే కదా. సో ధ్యానం మొదలు పెడతారు, పెట్టిన క్రమంలో వీళ్ళకి ఇంకా ఇది డిస్టర్బెన్స్ వస్తుంది. లోపల ఎన్నో సంస్కారాలు ఉంటాయి, కర్మలు ఉంటాయి, పూర్వజన్మల నుంచుకున్న ఎన్నో అన్ని లోపల ఉంటాయి. అవన్నీ బయటికి వెళ్ళినప్పుడు ఇంకా గందరగోళ పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులను దాటాలే. ఆ దాటే క్రమంలోనే మనిషికి ఓర్పు, సహనం అవసరం. ఇది ప్రాసెస్. ఇప్పుడు మీరన్న ఈ స్థితి, ఈ పిచ్చి గందరగోళం, ఈ స్థితి ఏర్పడడానికి ఎంత సమయం పడుతుందంటారు సుమారు? అంటే వాళ్ళ పరిస్థితిని బట్టా లేదంటే ఎలా? ఒక్కొక్క వ్యక్తిని. అందుకే చిన్నప్పటి సంది, చిన్న పిల్లల సందే రోజు 10 నిమిషాలు మన పాత్రలు ఎట్లా శుద్ధి చేసుకుంటామో డైలీ ఇంట్లో, ఆ పాత్రలు శుద్ధి చేయకపోతే ఎట్లుంటాయో సో మనసును కూడా రోజు మనసు పనిచేస్తుంది కదా. రోజు చిత్రాలు తీసుకుంటుంది కదా, ఎన్నో చిత్రాలు తీసుకొని స్టోరేజ్ చేస్తుంది కదా. రోజు డైలీ ఒక 1/2 hour 1 hour ఎందుకు మెడిటేషన్ చేయమంటారు అంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్ కోసం. ఓకే, డైలీ అంటే ప్రాథమిక దశ నుంచి కొనసాగుతూనేమో మామూలు వ్యక్తులకు ఈజీ. అవును.
సో ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ సాధన చేయలే, ఇప్పుడే సాధనలోకి వచ్చిండు, అప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఏ సమయంలో చేయొచ్చు అంటారు ఈ ధ్యానం? అసలు కరెక్ట్ టైం, చాలా మంది ఎర్లీ మార్నింగ్ టైంలో అయితేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మొదలు పెట్టడమే ఉత్తమం అంటుంటారు కదా. మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి దానికి సమయం ఏమైనా చూసుకోవాలి? మనము ఒక స్థితిని చేరుకున్నప్పుడు, అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు లక్ష్యం ముఖ్యం తప్ప సమయంతో పని లేదు. అంతేనా లేదా? అంతే. సో లక్ష్యాన్ని చేరుకోవడం ముఖ్యం తప్ప ఇక్కడ మనం ఒక పాయింట్ పెట్టుకోవద్దు. సో మీరు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం అంటారు. బ్రహ్మముహూర్తం యొక్క రహస్యం చెప్తా మీకు. సో బ్రహ్మముహూర్తంలో ఏం జరుగుతుందంటే సృష్టి స్థితి లయం ఉంటుంది కదా. బ్రహ్మముహూర్తంలో చీకటి వెలుగుల కలయిక జరుగుతుంది. చీకటి పోతుంటుంది, వెలుగు వస్తుంది. ఈ రెండింటి కలయికలో సృష్టి అంటే ఈ ప్రాణశక్తి యొక్క వికాసం జరుగుతుంది. శక్తి అంటే ఇప్పుడు డైలీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ రావాలి, మళ్ళీ సాయంత్రం లయం అయిపోవాలి, అంతే కదా. సో ఇక్కడ చీకటి వెలుగులో సృష్టి మొత్తం ఒక స్పందనలో ఉంటుంది. లాస్ట్ టైం మనం స్పందన గురించి చెప్పుకున్నాం. ఆ స్పందనలో ఈ చీకటి వెలుగుల కలయిక జరిగినప్పుడు శక్తి వికాసం అనేది మనకు తోడ్పడుతుంటుంది. ఆ టైంలో శక్తి ఉద్భవిస్తుంటుంది. ఎర్లీ మార్నింగ్ చెట్లు చూడండి, చెట్లు వికసిస్తుంటాయి, పువ్వులు పూస్తాయి కదా. సో సృష్టి మొత్తం ఆ క్షణంలో ఆ స్థితిలో ఉంటుంది. అప్పుడు మనం ఆ ఎంటీ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏది మొదలుపెట్టినా ఆ శక్తి మనకు సహకరిస్తుంది. కనబడదు శక్తి, కానీ పనిచేస్తుంది. ఆ శక్తి పనిచేస్తుంది, మనం చేస్తున్న పనికి సపోర్ట్ ఇస్తుంది. దీనికి సమయం అంటూ ఉండదు, ఆయా ఋతువుల కాలమాన ప్రకారం జరుగుతుంది. సో ఎర్లీ మార్నింగ్ 3:30 అంటే బ్రహ్మముహూర్తం పలానా టైం అనేది లేదు అంటున్నారా? అది ఉంటే ఋషులు మనకి ఎప్పుడో చెప్తున్నారు కదా చాలా మంది మధ్య కాలంలో. ప్రమాణం ఉండదు కదా. సూర్యోదయానికి 1 గంట ముందర 3 నుంచి 4 ముందు అంటుర్రు. అవును, ముందు అంటుర్రు. సూర్యోదయానికి ముందు అంటుర్రు. సమయం చెప్పిరా? ప్రమాణం లేదు మేడం, ఎవిడెన్స్ లేదు. అంటే సూర్యుడు ఉదయించడము అస్తమించడం కూడా రోజు ఒకే సమయం ఉండదు కదా. నేను అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఋతువుల కాలమాన ప్రకారం జరుగుతుంది. కాలం మన చేతిలో ఉండదు. నేను రెండింటి మధ్యలో అంటే ఈ మధ్యలో కాంబినేషన్ వివరించిన. నేను చీకటి వెళ్తుంది, వెలుగు వస్తుంది, రెండింటి మధ్యలో కలయిక జరుగుతుందా, ఆ కలయికనే బ్రహ్మముహూర్తం అంటుంది. ఇప్పుడు దీన్ని మన అందరు చెప్పిన దాని అర్థమైంది. కాకపోతే కొంచెం లోతుగా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో సూర్యుడు రాకముందుకే అయినా మూలాన్ని పట్టుకుంటే మనకు సత్యం అర్థమైంది. సో ఆ సమయంలో మొదలు పెడితే కొంచెం మనం తొందరగా చేరుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఇందాక మీరు సమయం అదంతా అవసరం లేదు, ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు. నేనేమన్నా సపోర్టింగ్, మనకు ఆ సమయం సపోర్టింగ్ ఇస్తుంది, కానీ లక్ష్యాన్ని చేరుకోవడంలో సమయంతో పని లేదు. మనం ఆ మూలాన్ని మనం డెస్టినీ చేరుకోవాలి కదా. సో ఆత్మజ్ఞానం చేయాలన్న ఆలోచన బలంగా ఉంది అంటే ఈ సమయాలు ఇవన్నీ అవసరం లేదు, అవన్నీ ఏ క్షణమైనా చేయొచ్చు. ఓకే సంతోష్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ధ్యానం చేసే ప్రాసెస్లో ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఈ వచ్చే ఇబ్బందులను బట్టి ఇక్కడికి అందరూ ఆపేస్తారు అని అన్నారు. నిజంగా అంటే అది ఆపకుండా కంటిన్యూ చేస్తే ఎంతవరకు ఫలితం ఉంటుంది? అంటే మీరు అన్నది వాస్తవం, చాలా మంది ఏదో మంచి జరుగుతుంది అని మొదలు పెడితే దీనివల్ల నాకు ఇబ్బంది వస్తుందే తప్ప ఇది మంచి జరిగేటట్టుగా లేదని వదిలేసే వాళ్ళు ఉన్నారు. మరి అటువంటప్పుడు ఏదన్నా చిన్న అంటే టిప్ ఏదైనా ఉందా అలాంటి వాళ్ళు ఇవి కంట్రోల్ చేసి ముందుకు వెళ్ళటానికి? అయితే ఇక్కడ సాధనను ఎలా చేయాలని తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని చేస్తే తొందరగా ఈజీ చేరుతారు. ఓకే. సో ఈ ప్రాసెస్లో నేను మీకు ఒక 2 minutes చేపిస్తా, ఈ అయిపోయినాక చేపిస్తా, అది అర్థమవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మన అంటే చేరుకున్నాక దాటిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తా. ఫస్ట్ ఆలోచనలు క్రమేపీ పూర్తయినాక ఒక 1 month లేకపోతే ఒక 3 months కంటిన్యూగా చేస్తే, డైలీ ఒక 2 hours 3 hours కంటిన్యూగా చేస్తే మన లోపల ఎప్పుడైతే ఆలోచన యొక్క శక్తి బయటికి వెళ్ళిపోయి ఆగిపోతుంది, అంటే ఆలోచన లేకుండా ఉన్నదనుకో, అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక నిర్మల స్థితి వస్తుంది. నిర్మల స్థితి అంటే ఒక సముద్ర గర్భంలో అలజడి లేనటువంటి స్థితి ఎట్లుంటుందో మన మనస్సులో అసలు ఆలోచన లేకుండా ఒక స్థితి వస్తుంది. అప్పుడు నిశ్చలం అయిపోతాం, అంటే ఒక స్టేబుల్ అయిపోతాం. అప్పుడు ధ్యాన స్థితి, మనం పడుకున్నాక నిద్ర ఎట్లా వస్తుందో ధ్యాన స్థితి అప్పుడు వస్తుంది. ఆ ధ్యాన స్థితిలో నీకు క్రమేపీ ప్రతి విషయం పట్ల నీకు స్పష్టత వస్తుంది. ఆ తర్వాత ఏమైందంటే ఇది కొనసాగే క్రమంలో, అంటే ఈ సాధన చేసే క్రమంలో ఫస్ట్ మనిషికి వైరాగ్యం వస్తుంది. అంటే దీన్ని సహజముక్తి అంటారు. సహజముక్తి అంటే
అన్నింటి పట్ల మన మైండ్ కోరుకోవడం ఆపేస్తుంది. అంటే అవసరం లేని వస్తువులు, భౌతికమైన అవసరం భౌతికమైన వస్తువుల పట్ల. అంటే ఇది ఇంతే, దాని పాత్ర నీకు అర్థమైపోతుంది. ఓకే. సో ఇది నాకు అవసరమా కాదా, అంటే ఇదే వైరాగ్యం. శాస్త్రంలో వైరాగ్యానికి అందుకే ప్రథమ స్థానం ఉన్నది. అంటే ఏది అవసరమో దాన్నే మైండ్ పట్టుకుంటుంది తప్ప అనవసరమైన దాన్ని పట్టుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ మామూలు వ్యక్తులు ఉన్నారు. సో ప్రపంచంలో చూస్తే ఎన్నో హోదాలు కనబడతాయి. సో అవన్నీ కోరుకుంటుంది మన మైండ్, ఆకర్షిస్తూ ఉంటుంది. సో ధ్యాన సాధనల వైరాగ్యం రావడం వల్ల ఏమవుతుందంటే అవన్నిటిని కోరుకోవడం కట్ చేస్తుంది, కనెక్షన్ కట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనసు ఒకే దాని మీద నిలబడడం స్టార్ట్ అవుతుంది. ఈ వ్యక్తికి ఏది అవసరం దాని మీదనే నిలబడుతుంది మనసు, దాని మీదనే నిలబడుతుంది. మనసు దేన్నైతే చూస్తుందో అది మన జీవితంలోకి వస్తువుగా వస్తుంది. సో మనసు 24 గంటలు దేని మీద అయితే సృష్టి మొదలు పెడుతుందో దీన్ని అన్నమయ్య ఏమంటాడు, భావింప సకల సంపదల రూపం అదివో. అంటే మనం ఏదైతే భావిస్తామో సకల సంపదలు నీ ముందు ఉన్నాయి అని చెప్తున్నావు. సో మనస్సు ద్వారా మన భావన ఉంటుంది కదా. సో భావన మనసులోకి వెళ్ళిపోయి చూడడం మొదలైతుంది. చూడినప్పుడు అది సృష్టిగా మారుతుంది. దీన్ని బ్రహ్మం గారు ఏం చెప్తారంటే, దృష్టి నిలపనేలా దేవుడే దిగివచ్చు, దృష్టి నిలపని చోట నష్టపడను, దృష్టి నిలిపిన చోట సృష్టి సృష్టించబడను, కాళికాంబాంశ కాళికాంబ. సో ఇక్కడ మా వ్యక్తికి ఏమైతుందంటే తనకి ఏది అవసరమో అది సృష్టి జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తికి అప్రయత్నంగానే ధ్యాన సాధన చేసిన వ్యక్తికి అప్రయత్నంగానే సిద్ధించడం స్టార్ట్ అవుతాయి. తన అవసరాలన్నీ మళ్ళీ ఏదో కాదు, తన అవసరాలు తీరడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ధ్యానం చేస్తూ ఉన్నాము, శ్వాస పైన ధ్యాస పెడుతున్నామే తప్ప ఎక్కడ భగవంతుడి నామస్మరణ కానీ మంత్ర జపం కానీ ఏమీ చెయ్యట్లేదు. ఏం లేదు. అంటే భగవంతుని మనం ఏ రకంగా ఆరాధించకపోయినా మనం ఒక నిశ్చితమైన స్థితికి గనక వస్తే ఖచ్చితంగా అనుగ్రహం ఉంటుంది అని మీరు చెప్పొచ్చు. 100%. అంటే భగవంతుడు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి మేడం, భగవంతుడు ఆధారమై ఉన్నాడు. ఇక్కడ మనం చేస్తున్న దానికి ఆయన సపోర్ట్ ఉంది అని ఉన్నది. అంటే ఆయన ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, లోపలనే కదా. ఇప్పుడు గమనించేది ఎవరు, భగవంతుడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కళ్ళు మూసుకొని గమనిస్తే గమనించేది ఒకటి ఉంటుంది కదా, గమనించేది కూడా గమనించబడుతుంది లోపల ఒకటి. కళ్ళు మూసుకొని గమనిస్తున్నాం, గమనించేదాన్ని కూడా గమనించే స్థితి ఉంటుంది. ఆ స్థితే భగవత్ స్థితి. సో అది ఈ రూపంలో మనకు అవసరానికి ఆ శక్తి ఈ రూపంలోకి మనకు వస్తువు రూపంగా మనం జీవితంలోకి వస్తుంది. సో ఇది ప్రాసెస్లో మనకు మన ప్రయత్నం లేకుండానే అన్ని సమకూరుస్తాయి. సో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, నెక్స్ట్ ఇంకా ఫర్దర్ స్టెప్ వెళ్తే బంధ విముక్తి వస్తుంది. అంటే ఈయన ప్రతి విషయం పట్ల స్పష్టత వస్తుందని చెప్పిన కదా. సో ఈ సాధనలో పరిపక్వత పెరిగినా కొద్ది ఏమవుతుందంటే వ్యక్తి సమానత్వాన్ని చూడగలిగే స్థితిని చేరుకుంటాడు. సమానత్వం ఏంటంటే మనుషులు సమానత్వం కాదు, ఉన్నోడు లేనోడు ఒకటి కాదు ఇక మరి. సో సమానత్వం అంటే ఉన్నది ఉన్నట్టు చూడడం అలవాటు అవుతుంది. అంటే ప్రతిదీ ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేయడం, ఎలా ఉన్నదో అలా యాక్సెప్టెన్సీ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూర్ఖుని మూర్ఖుల్లాగానే చూస్తాడు, ఒక ధనవంతుని ధనవంతులుగానే చూస్తాడు, పేదవాన్ని పేదవానిలాగానే చూస్తాడు, ఆవును ఆవులాగానే చూస్తాడు, డాగును డాగులాగానే చూస్తాడు. కానీ ఇప్పుడు మనం ప్రపంచంలో సమానత్వం అంటే పేదవాన్ని ధనవంతునిగా చేయాలని అనుకుంటాం. అట్లా కాదు రోల్. ఇక్కడ సృష్టి కార్యంలో ఎవరి రోల్లో వాళ్ళు ఉన్నారు కదా. ఒక రాక్షసుని రాక్షసునిలాగానే చూస్తాడు, కానీ ఏం విభేదించడు. సో ఈ క్యారెక్టర్ అర్థమైపోతుంది వ్యక్తి. ఇప్పుడు ఇంట్లో భార్య భర్తలు ఉన్నారు, భార్యను భార్యలాగా ట్రీట్ చేసినప్పుడు, భర్తను భర్తలాగా ట్రీట్ చేసినప్పుడు ఇంకా గొడవ ఎక్కదు మేడం. సో ఎవరి పాత్రను వాళ్ళకి విలువ ఇచ్చినప్పుడు, గౌరవించినప్పుడు యాక్సెప్టెన్సీ జరిగిందా లేదా? ఇప్పుడు ఆ ఇంట్లో సమస్యలు మెల్లగా మెల్లగా రాలిపోయినట్ట లేదా? సో ఇదే బంధముక్తి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు కర్మముక్తి జరుగుతుంది. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి? కర్మముక్తి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇది దాటినప్పుడు ఈ మళ్ళీ ఇందులో దాటిన తర్వాత కర్మను కూడా అంటకుండా, అంటే ఇంకా స్టేబుల్గా అయిపోతుందిగా, నిశ్చల స్థితి స్టేబుల్గా అయిపోతుందిగా. అన్నింటి పట్ల ఈ సృష్టి యజ్ఞం పట్ల ఈ కార్యం ఎట్లా రూపొందించబడ్డది, కార్యం వెనకాల ఏమున్నది, అప్పుడు ఏమవుతుందంటే దృశ్య జగత్తు అదృశ్య జగత్తు ఈ వ్యక్తిలోకి ప్రవేశించబడుతుంది. సో దృశ్య జగత్తు అంటే ఏంది, అదృశ్య జగత్తు ఏంది అర్థమైనప్పుడు
కర్మ ద్వారా సృష్టి ఎలా నడుస్తుంది. ఉమ్, సో ఈ కర్మ యొక్క పరిపక్వత దశకు వచ్చినప్పుడు కర్మ కూడా ఎలా రాలిపోతుందో అర్థమైపోతుంది. ఏంటండి అదృశ్య శక్తి? అంటే ఇప్పుడు కంటికి కనబడేది దృశ్యం, ఉమ్, ఇప్పుడు అంటే నిత్యము మనం చూస్తుండే చూసేది దృశ్య జగత్తు. దీనికి కారణం ఏంది? అదృశ్య జగత్తు. సో అదృశ్య జగత్తే ఈ దృశ్య జగత్తుకు కారణం. అది లేకుండా ఇది కనబడదు. అంటే అదృశ్య శక్తి అంటే ఇది భగవంతుడు మీకు- అనా? ఇది మీకు ఒక భౌతికంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థంగా ఇది అర్థం చేసుకోవాలి. ఓకే. సో అంటే ఒక దానికి బేస్ చెప్తా కానీ మూలం అర్థం కాదు. మళ్ళీ ఉమ్, ఉమ్. ప్లేట్లోనే అన్నం తింటున్నా కదా, అన్నం రావడానికి ఎంత జరిగింది? దాని వెనకాల రీజన్ అంటే దాని మీరు వెనకాల కంచంలో పెట్టుకొని 4 మెతుకులు తింటున్నారంటే దాని వెనకాల ఏమున్నది ఏంటి? తెలియాలి. ఓకే. సో అక్కడ పంట పండించే రైతు ఉంటాడు, ఆ పని చేసే రైతు కూలీలు ఉంటారు. Hmm. ఆ కూలీల వెనకాల ఆ ధాన్యాన్ని ఒక మిల్లుకు సమకూర్చే వ్యవస్థ, ఆటో మిల్లలు వాళ్ళు ఉంటారు, రైస్ మిల్లలు ఉంటారు, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, బిజినెస్ మ్యాన్లు ఉంటారు. ఇంత వెనకాల ఉందా లేదా? అదంతా లేకుండా నా ప్లేట్లకు రైస్ వచ్చి అన్నం వచ్చిందా? లేదు. సో ఇది కనబడేది, కనబడంది అది. ఓకే. సో ఇప్పుడు అది లేకుండా ఇది జరిగిందా? జరగదు. సో ఈ సృష్టికి వెనకాల అది జరుగుతుంది. ఎలా గ్రహించవచ్చు దాన్ని? అది కూడా మీరు చెప్పిన ఈ స్థితి వల్లే గ్రహించవచ్చు. మన జ్ఞానం వల్లనే కదా, ధ్యానం వల్ల జ్ఞానం వస్తుందని చెప్పిన కదా. అంటే ఇది ధ్యానం చేయని వాళ్ళు కూడా చాలా మంది గ్రహిస్తున్న సత్యమే కదా. ఏది ఎట్లా? అండర్స్టాండింగ్ కదా, ఒక రకంగా జ్ఞానమే కదా, అది కూడా అవగాహన కదా మేడం. ఇంకొక సత్యం మీరు అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికత అంటే ఏందో అనుకుంటారు. ఆధ్యాత్మికత అంటే సాధించేది కాదు. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే సాధించేది కాదు, అర్థం చేసుకోవడం ఆధ్యాత్మికత. ప్రతి విషయాన్ని, సూక్ష్మాన్ని చూడడం, ఆ చూడడమే ఆధ్యాత్మికత. జస్ట్ ఉన్నది ఉన్నట్టు చూడడమే ఆధ్యాత్మికత. ఆ చూడడాన్ని కూడా సాధన ద్వారా పొందుతాడు తప్ప సాధన లేకుండా ఆ స్థితిని మనిషి చేరుకోలేడు. ఒకవేళ అది అలవాటైతే ఇవన్నీ అవసరమే లేదు. ఎందుకంటే మాయ అంత తీవ్రమై ఉంటుంది. సో ఆ తీవ్రమై ఉన్న మాయలో మనిషి ప్రతి విషయం పట్ల ఉన్నది ఉన్నట్టుగా చూడడమే అసలైన ఆధ్యాత్మికత. అది దానికి చేరుకోవడానికి ఈ రకరకాలమైన పద్ధతులు, ప్రొసీజర్స్, ఇవన్నీ సిస్టమ్. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకొని ఆ స్థితిని చేరుకుంటారు. ఇప్పుడు ఈ ధ్యానం చేయడానికి కూడా గురువు ఎవరైనా అవసరం అంటారా? ఇన్ఫర్మేషన్ అవసరం కదా మేడం. ఇప్పుడు గురువు కావాలి, గురువు లేడు. గురువు లేకపోతే ఇది ఎలా ఉంది అని మనకి ఎట్లా తెలుస్తుంది? ఈ మార్గం ఉంది అని మనకి ఎట్లా తెలుస్తుంది? ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి కదా, ప్రతి ప్రశ్న. అంటే సార్ ఇప్పుడు ఉన్నాయి మేడం, ఇప్పుడు పరిస్థితులే ఇప్పుడు పరిస్థితులు మాట్లాడుకుంటే యూట్యూబ్ నిండా ఉన్నాయి. అవును. సో అన్నీ ఉన్నాయి. ఒక రకంగా ఇప్పుడు భగవాన్ అయితే ఏ గురువు లేకుండా చేరుకున్నాడు కదా ఆ రోజుల్లోనే. సో కళ్ళు మూసుకొని ఆయన తెలుసుకొని ఆ స్థితిని చేరుకొని మౌనం ద్వారానే ఈ జగత్తుకు ఎన్నో ఆన్సర్లు ఇచ్చిండు. సో ఇప్పుడు మనము ఆ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సాధన చేసినా చేరుకోవచ్చు. ప్రత్యేకంగా గురువు అవసరం లేదు. కానీ యూట్యూబ్లో నీకు ఏది మంచిది ఏడు చెడుది కూడా మళ్ళీ ఎంక్వైరీ చేయాలి కదా. సో గుడ్డిగా ఫాలో అయితే మళ్ళీ వినాశనం ఉంటుంది. ఓకే, అంతే కదా. అంటే ఇప్పుడు చెడు చెప్పే వ్యక్తులు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్. ఆ చెడును ఫాలో అయితే చెడు ఫలితాలు వస్తున్నాయా లేవా? సో సత్యాన్ని ఉన్నట్టు చెప్పే గురువు ముందున్నప్పుడు మనకి ఈజీగా మార్గం దొరుకుతుంది. మరి ఇప్పుడు మీరన్నట్టుగా వెళ్దాము అనుకుంటే ఎంతో మంది గురువులు ఉన్నారు. ఆ గురువు నిజంగా కరెక్టే, ఆ గురువు కరెక్ట్ మనిషి, ఆయన చెప్పేది నిజంగా సత్యము అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఆ జ్ఞానం లేకే గురువు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం కదా. అంటే మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, గురువుగా పరీక్షించాలి, కరెక్ట్ చెప్తుండా కరెక్ట్ చెప్తలేడా. సో మనకు అర్థమవుతుంది మేడం. అంత జ్ఞానం మనకుంటే గురువు ఎందుకండి? అవును మేడం, తెలిసిపోతుంది. ఆయన చెప్పేది తప్ప ఒప్ప అని తెలుసుకునే అంత జ్ఞానమే మనకుంటే మళ్ళీ గురువుని ఎందుకు పట్టుకోవాలి? ఇలా ఇంకొకటి ఉంటుంది మేడం, మన లోపల సత్యం తెలుసుకోవాలన్న ప్రశ్న, నీ లోపల ప్రశ్న ఉత్పన్నమై అన్వేషణ మొదలైతే ఆ గురువే మీ దగ్గరికి వస్తాడు. అంటే మీకు ఆ నేచరు, ఆ లోపల తపననే, మన లోపల తపన ఉంటుంది కదా, ఆ తపననే తపస్సుగా మారి ఏది అవసరమో ఆ వ్యక్తిని మన ముందుకు తీసుకొస్తుంది. ఆ డిజైన్ను, ఆ నేచర్, ఆ డిజైన్ను సమకూర్చి ఆ వ్యక్తి, ఆ గురువును మనం తీసుకొచ్చి కరెక్ట్ సమాచారాన్ని మనకు చేరవేస్తుంది. కానీ ఇది ఒకప్పటి కాలంలో ఓకే, అంటే గురువే శిష్యుణ్ణి ఎంచుకొని వచ్చి పరీక్షలు పెట్టి, ఇప్పుడు అదంతా సాధ్యపడుతుందంటారా? మన జర్నీలో, జీవిత ప్రయాణంలో గురువు మన జీవితంలోకి వస్తారు.
ఓకే. నా లైఫ్లో అదే జరిగింది. హ్మ్. ఉమ్. ఎలా? నేను నా లోపల జరిగిన ఆ తపన హ్మ్. సత్యం తెలుసుకోవాలన్న ఆరాటన హ్మ్. చెప్తే కదా లాస్ట్ టైం మా ఆ! అబ్బాయి విషయంలో. అవును. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత హ్మ్. ఆ పరిణామంలో అసలు ఏంది జీవితం అని నా లోపల ఒక అంధకారం వచ్చినప్పుడు నేను వెతకడం స్టార్ట్ చేసిన ఏంటిది సత్యం తెలుసుకునే క్రమంలో అన్ని సొసైటీలు తిరిగిన. హ్మ్. ఆ తిరగడం వల్ల అన్ని గురువులను తిరిగినప్పుడు ఎవరు బాగా చెప్తారు ఏం చెప్తారు నేను అన్నీ డీకోడ్ చేసుకున్నాను నేను. హుహు. చేసుకున్నప్పుడు నాకు మా ఫిజికల్గా ఇప్పుడు అన్నపూర్ణ మేడం గురువు నాకు ఫిజికల్గా ఇప్పుడు భౌతికంగా ఓకే. అన్నపూర్ణ మేడం ఆ ధ్యాన సాధనలో నాకు ఎలా పోతే తొందరగా రీచ్ అవుతాం అనేది నాకు మీరు ఆమెను అప్రోచ్ అయ్యారా? లేదు ఆ! ఒక ప్రోగ్రాంలో మేడం కలిసింది. హుహు. ఆ, కలిసిపోయింది ఆ ర్యాపో కలిసిపోయింది నా స్వీకరించడము నాకు 2 సంవత్సరాలు హ్మ్. ఆమె దగ్గర సాధన చేయడము అన్నీ నన్ను ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో అవన్నీ నాకు గైడ్ చేయడము హ్మ్. ప్రతి క్షణం ధ్యాన స్థితిలో ఎలా ఉండడం అవన్నీ నేర్పించింది ఆమె. ఆహా! నేను ప్రాక్టికల్గా దగ్గర ప్రతిరోజు నన్ను గైడ్ చేయడం అవన్నీ జరిగినాయి. హ్మ్. ఇప్పుడు గురువు వల్లనే నాకు దొరికింది కదా గురువు లేకుంటే నాకైతే దొరకదు కదా. ఓకే. సో జ్ఞానంలో మళ్ళీ కర్మయోగంలో నాకు భగవాన్ అందించింది కానీ హ్మ్. భౌతికమైన ధ్యాన సాధనలో నాకు మా గురువు అన్నపూర్ణ మేడం అందించింది. ఓకే. ఓకే. అయితే ఖచ్చితంగా గురువు అవసరం అంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక పద్ధతి మేడం హ్మ్. ఒక్కరిది ఒక లైఫ్ డిజైన్ ఒక వస్తుంది. ఓకే. నాకు గురువు ద్వారా దొరికింది. హ్మ్. ఉమ్. ఇప్పుడు మీరన్నట్టుగా ఇందాక మీరొక మాట అన్నారు. ఆ కర్మ కూడా అంటకుండా చేసే ఆ స్థితి కూడా ఉంది అని చెప్పి. ఉమ్. ధ్యానంలో నెక్స్ట్ లెవెల్ అది అని చెప్పి. ఉమ్. అదెలా ఆ స్థితిని సాధ్యపడుతుంది? ఆ చేరుకున్న స్థితిని తర్వాత చేరుకోవటానికి ఏమైనా మెళకువలున్నాయా? మెలకువలు సాధన ద్వారానే వస్తాయి మేడం. అంత ఎంతసేపు చేయాల్సుంటుంది సాధన? అంటే మొదట మనం మొదలు పెట్టేటప్పుడు ఎంతసేపు చేయాల్సుంటుంది? మేడం ఇక్కడ క్వాలిటీ మెడిటేషన్ అవసరం. ఎంతసేపు ఎంత చేసినా అని కాదు. ఎంత అని కాదు. ఓకే. ఆ డీప్‌గా క్వాలిటీ ఇప్పుడు రోజు గంటలు 20 గంటలు కూర్చునేటోళ్ళు ఉన్నారు. హ్మ్. రోజు హ్మ్. 40 రోజులు సీరియల్‌గా కూర్చునేటోళ్ళు ఉన్నారు. హ్మ్. నేను చూసిన అంటే ఇప్పుడు నేను ఈ స్పిరిచువల్ పార్ట్‌లోకి వచ్చినాక 20 సంవత్సరాల సంధి ధ్యాన సాధన చేసినోళ్ళని చూసిన నేను. హ్మ్. కొన్ని సంస్థలల్లో డబ్బులు ఒక లక్షలు, లక్షలు ఫీజు కట్టి నేర్చుకున్నోళ్ళని చూసిన నేను. హ్మ్. నేను 5 సంవత్సరాలు నేను ఆధ్యాత్మిక మార్గంలో వచ్చి. ఆహా! నేను 2 సంవత్సరాలనే నేను ఆ స్టేట్‌ని చేరుకున్నా. ఓకే. అంటే ప్రాక్టీస్‌ని బట్టి. ప్రాక్టీస్. నేను అంటే మీరు కంప్లీట్ అసలు రూమ్‌లోంచి కూడా బయటికి ఆ! రాకుండా ప్రాక్టీస్ నేను అదే చేశానని చెప్పారు కదా! క్వాలిటీ మెడిటేషన్ అది చెప్తాను. క్వాలిటీ సాధన ఏం చేస్తే అట్లా మీరు అంటే రాత్రి పగళ్ళు ధ్యాన స్థితిలోనే ఉండేవారా? ఎలా అసలు? అంటే నాకు ప్రతి క్షణాన్ని హ్మ్. ఆ సాధనను వాడుకున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఆహ్, అన్నీ తెలుసుకున్నా. హ్మ్. తెలుసుకొని అన్నీ సాధన చేసిన. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంట సేపు అంటే మా గురువు ఇప్పుడు అన్నపూర్ణ మేడం కలవక ముందుకు మామూలుగా సాధన అలవాటు అవును. చేసుకున్నా. అవును. సో, నా లోపల తపన ఆ స్థితిని నాకు మేడం వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఆ గురువు లభ్యమైనాక సాధన వేరు. హ్మ్. అంతకుముందుకు బేసిక్ లెవెల్‌లో చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్లాస్ నెత్తిలో బోర్లేసుకొని గ్లాస్ కింద పడకుండా గంట సేపు కూర్చునేటోడిని అట్లా. హ్మ్. అట్లా కింద పడకుండా. అదొక పద్ధతి. అంటే అది మీకు మొదటిసారికే సాధ్యపడిందా? అంటే మెల్లగా మెల్లగా అలవాటు చేసుకున్నా. ఆహా! ప్రాక్టీస్ చేసిన మేడం. ఆ! ఆ! సో, ఇప్పుడు మేడం వచ్చిన తర్వాత ఫస్ట్ మమ్మల్ని కూర్చోబెట్టి ఎలా సాధన చేపిచ్చింది, ఎలా ముందుకెళ్ళాలి అనే పరిణామ క్రమంలో హ్మ్. ఫిజికల్ లైఫ్‌లో అంటే భౌతిక జీవితంలో కూడా సాధన ద్వారా ఎలా సిద్ధి పొందాలో నేర్పింది నాకు. హుహుహు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సాక్షి నాకు అన్ని సాధనల కంటే సాక్షి ఉత్తమమైందని నాకు గురువు ద్వారా నాకు అర్థమైపోయింది. హ్మ్. అన్ని సాధనల కంటే. సాక్షి అంటే ఏందంటే ఉ మొత్తం టోటల్ బాడీగా డిటాచ్ అయిపోవడం నేర్పింది నాకు. అంటే ప్రతి క్షణాన్ని హ్మ్. ఒక పాటలుంటది. హ్మ్. 'అదిగో అల్లదిగో' అని ఒక పాట ఉంటది కదా! 'అదిగో అల్లదిగో శ్రీహరివాసము శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయం'. పడగలమయము. దీని అర్థమేంది మేడం? మనకు దృశ్య రూపంలో ఆ! నారాయణుడు ఇట్లా సేదతీరుతుంటారు. 10,000 పడగలు ఆయన మీద ఇట్లా కప్పబడి ఉంటాయి. అవును. దృశ్య రూపంలో ఇది. హ్మ్. దాని మీనింగ్ ఏందంటే చెప్తా. హ్మ్. అన్నమయ్య చెప్పింది ఏందంటే హ్మ్. నారాయణుడంటే సృష్టిని నడిపించే వ్యక్తి. అంటే హ్మ్. సృష్టిని నడిపించే స్థితి. అదొక శక్తి. నడిపించినప్పుడు మన జీవితంలో సృష్టి నడుస్తుంది కదా! మన జీవితం నడుస్తుంది కదా! హ్మ్. నడిచినప్పుడు మనిషి జీవితం గందరగోళంగా ఉంటది. ప్రతి క్షణం ఏదో సమస్యలతోటి ఉంటదా? అవును. లేదా? అవును. సో, ఈ నారాయణుడు ఏమైపోయిండంటే ఇప్పుడు గమనించడంలో సేద తీరుతుండు. హ్మ్. నారాయణుడు గమనించడంలో సేద తీరుతుండు.
10,000 శేషులు అంటే 10,000 సమస్యలు చుట్టుముట్టినాయి. అయినా ఆయన పాల సముద్రం మీద ఏ సమస్యల్ని అంటకుండా అట్లా గమనించడంలో సేదతీరుతుండు. ఆ లీనమైపోయింది ఆయన. ఈ 10,000 సమస్యలు కూడా ఆయన అంటకుండా ఉన్నాడు. కానీ నిజంగా దానికి అర్థం అదేనా? ఆహా. మీరు అర్థం చేసుకోవచ్చు. మనం అలాంటి స్థితిలో వెళ్ళాలి మన అని. జీవితంలో మనము ఆ ఆనంద స్థితికి చేరుకున్నప్పుడు ఈ 10,000 ఇప్పుడు నేను సాక్షి స్థితిలో ఉన్నా మేడం. ఎవరన్నా వచ్చి నన్ను మాటల ద్వారా కానీ చర్యల ద్వారా కానీ నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరనుకో, ఓకే, ఇప్పుడు నేను ఎక్కడున్నా? గమనించడంలో ఉన్నా. అవును, నేను అతీతంగా ఉన్నా, గమనించడంలోకి వెళ్ళిపోయినా. వ్యక్తి వచ్చి నేను స్పందించలే, అది అదే స్థితి కదా. నేను స్పందించకపోతే ఏమవుతుంది? ఆ వ్యక్తి అంతే. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయనే శిక్ష చేసుకుంటాను. ఇక్కడ నేను ఆనంద స్థితిలో ఉన్నానా లేదా? వాస్తవం మీరు చెప్పింది. ఇది విషయంలో రియాక్ట్ అవ్వకుండా ఉండడం అనేది, కానీ అన్ని సందర్భాల్లో కూడా ఇది స్పందన లేకుండా అంటే ఉండటం జ్ఞానం కరెక్ట్ కాదు వల్ల కదా? ఎక్కడ స్పందించాలి, ఎక్కడ స్పందించొద్దు అర్థమవుతుంది. ఓకే, ధ్యాన సాధన ద్వారా ఓకే, స్పష్టత వస్తుంది. ప్రతి విషయం పట్ల స్పష్టత వస్తుంది. అనవసరమైన దానిలో మనము వేలు పెట్టాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ సహజ ముక్తిలో 3 స్థితులు వస్తాయి. ఫస్ట్ యాక్సెప్టెన్సీ వస్తుంది. ఓకే, 2 ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం, ఎవరి విషయాల్లో తలదూర్చకపోవడం వస్తుంది. ఓకే, 2 ఇంకా ముందుకెళ్తే ఏమవుతుందంటే 1 అంగీకరించడం, 2 జోక్యం చేసుకోవడం, ఇంకొకటి ఇలా చేయాలి అని చెప్పకపోవడం. అంటే వ్యక్తిని జడ్జ్ చేయం, అంటే నో జడ్జిమెంట్ ఉంటాం. అంటే వ్యక్తిని నువ్వు ఇట్లే చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని మనం గైడ్ చేస్తాం కదా. సో అది వస్తుంది. అది వచ్చినప్పుడు వేరే వ్యక్తిని మనము జడ్జిమెంట్ చెయ్యం. ఓకే, అంటే మీరన్న మొదటిదే వర్తిస్తుంది ఇక్కడ. వాళ్ళు ఎలా ఉన్నా మనం యాక్సెప్ట్ చేస్తాం, ఎలా ఉంటే మనకేంటి, అంతే. ఉన్నది ఉన్నట్టు అంగీకరించడమే. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు, మనకు నచ్చినట్టు మనం ఉంటాము అనే విధానంలోకి వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ 3 ఏమొస్తాయి అంటే నో జడ్జిమెంట్, జోక్యం చేసుకోపోవడం, ప్లస్ యాక్సెప్టెన్స్ చేయడం. ఈ 3 వచ్చినాయి అనుకో, మనిషి పరిపూర్ణంగా ఉంటాడు. ఇంకేం మేడం, హ్యాపీగా ఉంటాడు. సో ఈ రోజులలో ప్రతి ఒక్కరికి ధ్యాన సాధన అవసరం. ఆరోగ్య పరంగా కూడా ఈ మధ్య డాక్టర్స్ కూడా చాలా మంది మెడిటేషన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అవును. సో ఈ రోజులలో అన్ని స్థితులు అవసరమే. ప్రాథమిక దశలో అన్ని ముందుకెళ్ళడానికి అవసరమే. కానీ అందులో ఉత్తమమైన ధ్యాన పద్ధతి కనుక ధ్యానములో సాక్షి అనేది ఇంకా ఈజీ. ఇప్పుడున్న ప్రపంచంలో ఇప్పుడు కూర్చోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూర్చొని చేయడం అది ఈజీ పద్ధతి, రాజయోగం, అది మంచిగా చేయొచ్చు. కానీ గంటలు కూర్చోవాలంటే ఈ బిజీ లైఫ్లో మనిషికి అవ్వదు, గందరగోళంగా ఉన్నాడు. సో సాక్షి ధ్యానం అనేది నిత్య జీవితంలో ఏ వర్క్లో ఉన్నా, ఏ కర్మలో ఉన్నా సాక్షి అనేది ఈజీ పద్ధతి అనేది మనం చెప్పదలుచుకున్నాం ఈ టైంలో. సో దీని పొద్దున లేచినప్పటి సంది పడుకునేదాకా ఈ సాధన చేయొచ్చు ఈజీగా. ఇది మనం ఎటువంటి స్థితిలో కూర్చున్నా లేకున్నా మీకు ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో చెప్తా నేను. సో ఇక్కడ ఏమవుతుందంటే పొద్దున నిద్ర లేవగానే మన ఇప్పుడు కూర్చునే స్థితి టైం లేదు కదా, చాలా బిజీ అంటే ముద్రలో వేసుకొని ఇవన్నీ లేకుండా సింపుల్ గా అర్థం కావడానికి నిద్ర లేవగానే ఫస్ట్ ఇప్పుడు మీకు 1 minute చేపించిన కదా మేడం, ఇప్పుడు 1 నిమిషం మీకు చేపించిన 2 minutes. సో ఇప్పుడు మీరు గమనించడంలో ఉన్నారా? పొద్దున నిద్ర లేవగానే 1 minute జస్ట్ నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే ఏం చేయాలంటే మళ్ళీ కళ్ళు మూసుకొని ఒక బాడీని ఒక 1 minute 2 minutes గమనించాలి. గమనించి బెడ్ దిగుతాం కదా, దిగేటప్పుడు కూడా మన బాడీని అబ్జర్వేషన్ చేస్తూ దిగాలి. దిగి మనం వాష్రూమ్కి వెళ్తాం, ప్రతి అడుగును గమనిస్తూ వాష్రూమ్కి వెళ్ళాలి. ట్యాబ్ ఇప్పుతాం, ట్యాబ్ ఇప్పేటప్పుడు గమనించాలి. బ్రష్ తీసుకునేటప్పుడు గమనిస్తూ అబ్జర్వేషన్ చేస్తూ బ్రష్ తీసుకోవాలి. పేస్ట్ అప్లై చేస్తాం కదా, ప్రతి దాన్ని అబ్జర్వేషన్ చేస్తూ కర్మ చేయాలి. ఇక్కడ స్నానం చేసేటప్పుడు కూడా బాడీ మీద నీళ్ళు ఎట్లా పడుతున్నాయి, మనం సోపును ఎట్లా అప్లై చేస్తున్నాము, మనము బట్టలు ఎట్లా వేసుకుంటున్నాం, అబ్జర్వేషన్లో ఉండాలి. ఇప్పుడు మైండ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నిరంతరంలో యాంత్రికంగా పనిచేస్తుంది మనసు. ఇప్పుడు ఏం చేసినా ప్రతి పనిలో ఇక్కడ కర్మ జరుగుతుంది, మనసు గమనించడంలోకి వెళ్ళిపోయింది.
స్నానం చేసేటప్పుడు గమనిస్తుండు, బ్రష్ చేసుకున్నప్పుడు గమనిస్తుండు, ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు గమనిస్తుండు. ఒక లేడీ అంటే ఇంట్లో లేడీస్ కుకింగ్ చేసేటప్పుడు కూడా గమనిస్తూ చేయాలి. గిన్నెలు పాత్రలు శుభ్రం చేసేటప్పుడు కడగాలి. కడిగేటప్పుడు ఎలా కడుగుతున్నాం, ఎలా జరుగుతుంది, మన మనస్సును ఎక్కడికో గాదిలకు చేస్తున్న పనిపైనే శ్రద్ధ దాని మీద మనస్సును అక్కడ నిలిపి ఉంచడం, ప్రాక్టీస్ చేయడం దీన్ని. సో ఏ పని చేసినా మనసును దాని మీద గమనిస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే తొందరగా మనసు అలజడి నుంచి విముక్తి అవుతుంది. సో ఇది ఈజీ ప్రాసెస్. టీ తాగేటప్పుడు, పడుకునేటప్పుడు, అన్నం తినేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, చెప్పులు వేసుకునేటప్పుడు గమనిస్తుండాలి. బయటికి వెళ్ళే కార్లో కూర్చున్నప్పుడు కూడా గమనిస్తూ మన బాడీని అబ్జర్వేషన్ చేస్తూ కూర్చోవాలి. అప్పుడు మామూలు వ్యక్తులకు కూడా ఈ ఒత్తిడి నుంచి దూరం అవుతారు. సింపుల్ టెక్నిక్ అందరి చేయడానికి ఆస్కారము. దీనికి సమయంతో పని లేదు, ప్లేస్ తోటి పని లేదు, వయసుతోటి పని లేదు. సో అందరికీ ఈ ధ్యాన పద్ధతి సులువైన మార్గం కాబట్టి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీకు స్టూడియో సిబ్బందికి మరోసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.